RGR9 న్యూస్ కి స్వాగతం. మండలంలోన దాదాపు 30 గ్రామాలకు పైగా గ్రామాల్లో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య ఈరోజు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు అంటే ఈ వేసవి ప్రారంభం ముందే ఫిబ్రవరి నెలలోనూ అట్లాగే మార్చి నెలలోనూ ఏప్రిల్ నెలలోనూ అధికారులకు విన్నవించిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా రేపు 11, 12, 13 తేదీల్లోన దాదాపు ఆదోని మండలంలోన 22 గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ఈ త్రాగునీటి సమస్య పైన ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ రకంగా 14వ తేదీన RWSE కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ పాదయాత్ర 11వ తేదీ ఉదయం 7 గంటలకు పెదతోమ నుండి ప్రారంభమై అన్ని గ్రామాలు కలుపుతూ నెట్టెకలతో ముగుస్తుంది. కాబట్టి ఈ పాదయాత్రలోనే పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఆదోని మండల పార్టీగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే నిధులు కేటాయించడం మాత్రమే పరిష్కారం అవుతాయి. నిధులు కేటాయించకుండా మాటలు చెప్తే మాత్రం ఇది పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆదోని మండలానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ